వ్యక్తిగత సమస్యలు ఉన్న నోటీసులు ఇచ్చారు, కొన్ని పిటిషన్లు కూడా ఇచ్చారు, ఫిర్యాదులు చేశారు. అన్ని కూడా పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామ సభ ద్వారా ఇప్పటికైతే మీరందరూ ఒక 10 కోట్ల రూపాయల పనులన్నీ ప్రారంభించబోతున్నాం. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంటు కానీ, ఇల్లు కానీ, ఇంటి జాగా కానీ, మరుగుదొడ్డి కానీ, లేకపోతే మీకు కావాల్సిన వంట గ్యాస్ కానీ ఇచ్చే బాధ్యత మాది, అది చేస్తాం. ఇంకొక గ్రామ అవసరాలు కూడా తీరుస్తాం. ఇక్కడి నుంచి కనెక్టివిటీ కూడా ఏం చేయాలో అన్నీ ఆలోచిస్తాం. అయితే ఇక్కడ కావాల్సింది మీరు పైకి రావడానికి, మీ ఆదాయం పెరగడానికి, ఇక్కడ పనులు చేసుకోవడం, పక్క గ్రామాల్లోకి పోయి పనులు చేయడమే కాకుండా మీ గ్రామంలోనే ఉండి 10,000 జనాభా కాబట్టి ఇది ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసి మీరు పైకి రావడానికి ఏమేం చేయగలుగుతారో ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తా, ఒక ప్రణాళిక తయారు చేస్తా. ఆ ప్రణాళిక ద్వారా ఎప్పటికప్పుడు మీ అందరికీ మెసేజ్లు పంపించి తద్వారా మిమ్మల్ని అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే పనిచేస్తాం, పేదల కోసం నిరంతరం శ్రమ పడతాం, మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే వరకు మీకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ గ్రామ సభ చూశాను, మీలో పట్టుదల ఉంది, చేయాలనే తపనుంది, అదే సమయంలో పైకి రావాలనే ఆలోచన ఉంది. ఇది ఒక శుభ పరిణామం. అలాంటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఓకే మా గుడ్. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. హలో, మీరు నాటి కార్యక్రమానికి స్వర్ణ వానపల్లిలో స్వర్ణయుగానికి నాంది పలికి మన కోనసీమ బాగోలు నాంది పలికిన గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి ప్రీతి ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కర్మశాఖ మంత్రులు శ్రీ వాసంతి సుభాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు బండ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇతర గౌరవ శాసనసభ్యులైన ముమ్మిడివరం, మండపేట, పీగన్నవరం వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి కార్యదర్శి గారి నుంచి వచ్చిన ప్రద్యుమ్న సార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ఎన్ఆర్డి శ్రీ శశిభూషణ్ కుమార్ గారి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జేసీ మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి విజయవంతం చేసిన మన సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇతర ఎంపీటీ సభ్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలకి వేసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి ప్రజలందరూ కూడా చివరి వరకు ఉండి మీ ప్రతి అర్జీని కూడా మేము స్వీకరించి దాన్ని నమోదు చేసి వాటి పరిష్కార దిశగా ప్రయత్నిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీ యొక్క అర్జీలు ఇక్కడ
నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి